హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా థాట్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అయితే ఎవ్వరికి హెల్త్ అయితే అస్సలు బాగోవడం లేదు. ఫస్ట్ అయితే మా ఇద్దరు పిల్లలకి బాగా జలుబు అండ్ దగ్గు అయితే వచ్చింది. సో వాళ్ళిద్దరిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. సిరప్స్ ఇచ్చారు. ఇంకా ఇద్దరు పిల్లలకైతే 3 days డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకొని రండి, ఆవిరి పట్టాలి అని చెప్పారు. సరే అని చెప్పి 3 days అయితే వాళ్ళ ఇద్దరిని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తా ఉన్నాను. ఇంకా వీడియోస్ కూడా తీయడానికి అవ్వలేదు, ఇద్దరు ఫుల్ ఏడుస్తున్నారు. ఇంకా వీడియోస్ ఎందుకులే అని చెప్పి వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా 3 days తర్వాత వాళ్ళిద్దరూ పర్లేదు, కొంచెం అయితే రికవర్ అయ్యారు. సరేలే వాళ్ళు బాగానే ఉన్నారు అనుకునే టైంకి నెక్స్ట్ అయితే నాకు ఫుల్గా గొంతు నొప్పి అయితే వచ్చేసింది. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ హెల్త్ ఇష్యూస్ అయితే మాకు బాగా వచ్చినాయి. నాకైతే నెక్స్ట్ బాగా గొంతు పెయిన్ అనేది వస్తుంది. నాకేమో భయంగా ఉంది, ఎందుకంటే మా మమ్మీకి అయితే థైరాయిడ్ ఉంది. సో నాకు కూడా వచ్చిందేమో అని డౌట్గా ఉంది. సరేలే డౌట్ అన్ని ఎందుకు అని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్కి అయితే చెప్తే వాళ్ళు కూడా సరేలే అమ్మ ఒకసారి టెస్ట్ అయితే చేద్దామని చెప్పి థైరాయిడ్ టెస్ట్ అయితే చేశారు. ఆ టెస్ట్ వచ్చేసి అదిగోండి, థైరాయిడ్ టెస్ట్ అయితే చేపించాను. బట్ ఏం లేదు, థైరాయిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది రిపోర్టు, దేవుడి దయ వల్ల. చాలా ఇంకా కొంచెం నేనైతే కూల్ అయ్యాను. చాలా భయం వేసింది ఫస్ట్ అయితే. ఇంకా రిపోర్ట్ చూసుకున్నాకైతే పర్లేదులే అనుకున్నాను. గొంతు నొప్పికి అయితే ఒక 2 days అయితే టాబ్లెట్స్ యూజ్ చేశాను. ఇంకా అదే తగ్గింది. బట్ కొంచెం పెయిన్ అయితే ఉంది ఇప్పుడు కూడా. బట్ దేనివల్ల ఏమో తెలియదు కానీ గొంతు నొప్పి అయితే వస్తుంది. సరేలే ఇది కూడా కొంచెం తగ్గింది అనుకున్నాక మళ్ళీ ఇంకో తలనొప్పి ఫ్రెండ్స్. అసలు నమ్మరు, ఒకదాని తర్వాత ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. నెక్స్ట్ ఈ గొంతు నొప్పి ఇది తగ్గిన తర్వాత సడన్గా నాకు ఇక్కడ హ్యాండ్స్ మీద అయితే చిన్న ర్యాషెస్ లాగా వచ్చినాయి. నేను సరేలే 2 handsకి ఒకేసారి వచ్చినాయి, ఏమోలే దేనికి వచ్చినాయో అవి తగ్గిపోతానే అని లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆ ర్యాషెస్ నాకు ఇంకా బాడీ మొత్తం వచ్చేసినాయి. ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా మెడకి ఫేస్ మీద మొత్తం వచ్చేసినాయి. నాకైతే ఇంకా చాలా భయం వచ్చింది, దేనివల్ల వచ్చినాయో ఏంటో ఏం అర్థం కాలేదు. నేను ఏమైనా హాస్పిటల్కి అయితే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయా. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలే. సో నాకేమైనా బాడీ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో, బేబీస్కి వచ్చేసిద్ది అని చెప్పి భయపడి వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏమో బ్లడ్ టెస్ట్లు అవన్నీ అయితే చేశారు. టెస్ట్లు అన్నీ చేశారు, అదిగోండి బ్లడ్ టెస్ట్లు అన్నీ చాలా చేశారు. బట్ అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయమ్మా, దేనివల్ల వచ్చిందో మాకు కూడా తెలియట్లేదు అన్నారు. దేనివల్ల వచ్చిందో నాకు కూడా అర్థం కాలా. ఇంకా డాక్టర్స్ కూడా దేనికి వచ్చింది, కొత్త టాబ్లెట్స్ ఏమైనా వేసుకున్నావా, కొత్త ఫుడ్ ఏమైనా తిన్నావా అని అడిగితే నేనైతే ఏం చేంజ్ చేయలేదు. నేను డైలీ ఎలా అయితే ఉంటానో సేమ్ ఆ రోజు కూడా అలాగే ఉన్నా. బట్ దేనివల్ల వచ్చినాయో నాకైతే తెలియదు మేడం. నేనైతే డైలీ యూజ్ చేశాను, కొత్త ప్రోడక్ట్స్ ఏం వాడలేదు. అండ్ ఫుడ్ కూడా ఎప్పుడు తీసుకున్నాను, కొత్త అయితే ఏం తీసుకోలేదని చెప్పాను. ఇంకా డాక్టర్స్ కూడా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఒక బాడీ లోషన్ సిట్రిజన్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అవైతే యూజ్ చేసి 1 week తర్వాత మళ్ళీ రిటర్న్ హాస్పిటల్కి అయితే రా అని చెప్పారు. సరేలే అని చెప్పి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక ఇంకా బాడీ మొత్తం చిన్న పొక్కులు, అవి బాడీ మొత్తం ఒకటే మంట. అసలు బాగా అయితే ఇబ్బంది పడ్డాను. ఇంటి దగ్గర మా అక్క వాళ్ళు అందరూ చూసి అది ఎలర్జీయో ఇన్ఫెక్షనో కాదు, అమ్మవారు అంటారు కదా, చికెన్ పాక్స్ అంటారు. సో అదైతే వచ్చింది, నీకు జాగ్రత్తగా ఉండు, బయటికి రాకు, పిల్లల్ని అంత దగ్గర తీసుకోకు, కొంచెం దూరంగా ఉండు, ఇంకా జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. సరేలే అని చెప్పి నేను అలాగే అమ్మవారు అంటారు కదా, వేపాకు అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంకా దానికి ఏమేమి చేయాలో అవన్నీ అయితే చేశారు. 5 daysకి ఇంకా ఫిష్ కర్రీ వండి వేరే వాళ్ళకి ఇవ్వాలంట. సో అవన్నీ అయితే మా మమ్మీ చూసుకున్నారు. ఇంకా దాంతోపాటు నేను డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్ లోషన్ కూడా యూజ్ చేసిన ఒక 6-7 daysకి ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఈ రోజుకి నాకు 7 days, ఈ రోజుకైతే కొంచెం పర్లేదు, మొత్తం తగ్గిపోయింది. ఇంకా గొంతు నొప్పి అయితే లైట్గా వస్తుంది. ఇంకా దీంట్లోనే నాకు మళ్ళీ ఫీవర్, హెడేక్, ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వస్తున్నాయి. దేనివల్ల నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది, నాకు కానీ పిల్లలకి కానీ. సో దీనివల్ల అయితే నాకు వీడియోస్ అయితే తీయడానికి అయితే అవ్వట్లేదు. కనీసం హాస్పిటల్కి వెళ్ళినా ఆ వీడియో అయినా తీద్దామన్నా అస్సలు కుదరట్లేదు. చేతిలో అయితే 3 months కదా ఒక పాపకి, తన చేతిలో ఎత్తుకొని వీడియోస్ తీయడానికి అయితే అస్సలు కుదరట్లేదు. సో దానివల్ల అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను.
ఈ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయో అంటే ఏం అర్థం కాలేదు. ఇప్పుడు నాకు వచ్చిన చికెన్ పాక్స్ అయితే మా మమ్మీ నాకు ఫర్ ఎప్పుడైతే మా మమ్మీ అయితే మొక్కుకున్నారంట అక్కడికి టెంపుల్ దగ్గరికి వస్తామని చెప్పి. సో మేమైతే ఇప్పుడు సెకండ్ డెలివరీ కూడా అయిపోయింది, అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. అంటే మర్చిపోయాను నేను, మా మమ్మీ నాకు చెప్తానే ఉన్నారు, బట్ నేనేమో ఇగ్నోర్ చేసి, అంటే మర్చిపోయా, ఇగ్నోర్ చేయడం కాదు కానీ మర్చిపోయాను. సో దాని ఎఫెక్ట్ ఇప్పుడైతే చూపించారు, తల్లి అనిపించింది మాకు. ఈసారి అయితే గట్టిగా మొక్కుకున్నా, ఈసారి స్నానం అయ్యాక వెంటనే ఆ టెంపుల్ దగ్గరికి పిల్లలిద్దరిని తీసుకొని అయితే వెళ్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. మనం ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కుని వెంటనే తీర్చుకోవాలి, లేకపోతే దానికి మనకి తగిన ఎఫెక్ట్ పడిద్ది అని అయితే నాకైతే ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఈసారైనా ఇగ్నోర్ చేయకుండా ఫస్ట్ ఇది తగ్గిన వెంటనే ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడైతే కొంచెం హెల్త్ అయితే రికవర్ అయింది, బట్ స్నానం అనేది ఇప్పుడే చేయించకూడదు. వెంటనే అంటే 9 డేస్కి స్నానం చేసేస్తే వెంటనే ఇంట్లో మళ్ళీ ఇంకొకరికి వచ్చేసిద్ది అని చెప్పి అందరూ అంటున్నారు. సో అందుకని చెప్పి స్నానం అయితే 11 డేస్కి అయితే చేపిస్తా అన్నారు మా మమ్మీ. ఇంకా స్నానం అయ్యాక వెంటనే ఆ టెంపుల్కి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడే కొంచెం హెల్త్ అయితే రికవర్ అవుతుంది. నాకు కొంచెం గొంతు పెయిన్, ఫీవర్ లైట్గా ఉన్నాయి, ఇంకా ర్యాషెస్ అయితే తగ్గిపోయినాయి, కొంచెం రికవర్ అయితే అయిపోయాను. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తాను. బట్ దేనివల్ల ఈ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. ఇంట్లో చిరాగ్గా ఉంటుంది ప్రతిసారి ఏదో ఒక హెల్త్ ఇష్యూతో. దానివల్ల అయితే బాగా హెడేక్ వస్తుంది, వీడియోస్ తీయడానికి కూడా అవ్వట్లేదు. అందుకని చెప్పి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. సరేలే, చాలా గ్యాప్ వచ్చేసింది, ఒక వీడియో అయితే చేద్దామని చెప్పి ఈరోజు అయితే వీడియో అయితే చేశాను. ఇప్పుడైతే మా పాప అయితే అంగన్వాడీ నుంచి ఎందుకో సడన్గా వచ్చేసింది, ఎందుకు వచ్చిందో తెలీదు. ఈమె వచ్చేసి రియా పాప. హాయ్ కదా. హాయ్. ఇంకా అందుకని చెప్పి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఈ రోజు నుండి అయితే డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్.